హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శరదృతువులోని రెండవ మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి చంద్రుడు కృత్తికా నక్షత్రమునకు దగ్గరగా ఉండటం వలన ఈ నెలకి కార్తీక మాసం అని అంటారని పెద్దలు చెప్తారు. అలాగే పురాణాల ప్రకారం కార్తీక మాసమునకు సరి అయిన మాసము కానీ, శ్రీ మహావిష్ణువునకు సమానమైన దేవుడు కానీ, వేదములతో సరి సమానమైనటువంటి శాస్త్రమును కానీ, గంగ తీర్థం అంటే గంగానదితో సమానమైన నది కానీ లేవు అని పేర్కొంటారు. ప్రతి సంవత్సరము దీపావళి అమావాస్య మరుసటి రోజు నుండి మొదలు అయ్యే ఈ కార్తీక మాసంలో శివ విష్ణు రూపాలలో ఉన్న పరమాత్మకు అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మముహూర్త సమయంలో స్నానము, దీపారాధనలతోనూ, పూజలు, జపములతోనూ, ఉపవాస దీక్షలు, దానములతోనూ కొలువడమే కాక సర్వజన సౌభ్రతానికి, సర్వహితమునకు వర్ణ సమారాధనలతోనూ పేరిట అందరూ ఆహ్లాదపూర్వక వాతావరణంతో తమ ఐక్యతను చాటుకుంటారు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువుల యందు, నదులలో, దిగుడు బావులలో నివసిస్తాడనియు, గంగమ్మ తల్లి అన్ని నదుల యందు ద్రవరూప సన్నిహితమై ఉంటుందనియో చెప్తారు పెద్దలు. అందువల్ల మొదటగా నదీ స్నానానికి ప్రాముఖ్యతనివ్వాలి. కుదరని వారు చెరువుల యందు కానీ, నదీ కాలువల యందు కానీ, బావి నీటిలో కానీ సూర్యోదయమునకు ముందే స్నానం చేయాలి. సహజంగా మన మనసుల మీద చంద్రుని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో చంద్రుని ప్రభావము అత్యంత శక్తివంతంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. అందుచేత ఆ చంద్రుని కిరణములు ప్రసరించిన నదీ కాలువలు యందు కానీ, చెరువుల నీటి యందు కానీ, బావి నీటిలో కానీ స్నానం చేయాలి. అది కుదరని వారు ఇంటిలోనే తమ పాత్రలో నీరు పోసుకొని వేలుతో జలమును త్రిప్పుతూ ఆ నీటిలో గంగా, గోదావరి, యమున, కావేరి, కృష్ణ మొదలైనటువంటి నదీ జలములను భావించుకుంటూ పవిత్ర భావనతో స్నానం చేయాలి. స్నానానంతరము ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ ముందుగా తులసిమాత వద్ద దీపారాధన చేసి, ఆ తరువాత పూజా మందిరములోనూ వీధి గుమ్మం వద్ద దీపపు ప్రమిదలను పెట్టడం శుభమని చెప్తారు. అంతేకాక విష్ణు, శివ ఆలయాలలో ధ్వజస్తంభమునకు బయట వైపు దీపములను వెలిగించుట, రావి, మారేడు, ఉసిరి లాంటి దేవతా వృక్షముల వద్ద, పుణ్య నదీ తీరముల వద్ద దీపారాధన చేయుట అత్యంత పుణ్యప్రదమని చెప్తారు పెద్దలు. ఈ కార్తీక మాసంలో శివ శివ అని నామస్మరణ చేసిన, ఓం నమఃశివాయ అని పంచాక్షరి మంత్రం జపం చేసిన, కార్తీక దామోదర అని కీర్తించినా కూడా పుణ్యం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవార స్నానం, శివ పూజ, జపం, శివనామ స్మరణ ఆచరిస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. కార్తీక మాసంలో స్నానం, దీపారాధన మాత్రమే కాక దీపదానములు, శాలగ్రామ పూజలు, ఉపవాస దీక్షలు అత్యంత ముఖ్యమైన విధులుగా నిర్వర్తిస్తారు భక్తులు. కార్తీక మాసంలో పరమశివునికి కార్తీక సోమవారములు, కార్తీక పౌర్ణమి రోజున, ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి రోజున ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని అభిషేకములు, రుద్ర పూజలు, 1,00,000 బిల్వ దళములతో పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమ అర్చనలు విశేషముగా జరుపుటయే కాక కార్తీక దామోదర వ్రతమును కూడా ఆచరిస్తారు. కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువుని తులసీ దళములతో, విష్ణు సహస్రనామములతోనూ పూజించడం వలన జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో ఉభయ సంధ్యలలో దీపారాధన విశేషంగా చెబుతారు. కార్తీక మాసంలో సోమవారమునకు శివునికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో ఉసిరికాయలపై ఒత్తులను ఉంచి
ఆవు నెయ్యితో దీపారాధన చేయడం విశేషమైనదిగా భావించడమే కాకుండా దీపదానములు చేయాలి అని శాస్త్రవచనంగా చెప్తారు. కార్తీక మాసంలో దీపములను వెలిగించడం, దీపదానములు చేయడం వలన సకల జీవములకే కాక వృక్షములకు కూడా ముక్తిప్రదాయమని పురాణ కథనాలు. కార్తీక మాస రెండవ దినమైన విదియను యమద్వితీయ రోజున భగినీ హస్త భోజనము చేయుట, తృతీయ దినమున సోదరి అన్నగారి ఇంట గాని తమ్ముడి గారి ఇంట గాని సకల సత్కారములు పొందుట, రక్త సంబంధములు బలపడుటలోను వన సమారాధన పేరిట ఉసిరి వనంలో బంధువులు స్నేహితులను కలుపుకొని ఉసిరి చెట్టును పూజించి సాలగ్రామ పూజలు పారాయణలు కావించి సాత్విక ఆహారంతో వనభోజనములు చేస్తూ సామాజిక ఐక్యతను చాటుతూ ఆహ్లాదంగా గడపటం వలన స్నేహభావం నెలకొంటుంది. ఈ మహిమాన్వితమైన కార్తీక మాసంలో శివకేశవులను పూజిస్తూ ఆరాధిస్తూ కార్తీక పురాణం పఠనం చేసినా శ్రవణం చేసినా అనంతకోటి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయంకు ముందు కాలంలో ఆ పరమేశ్వరుడు ఏకకాలంలో శివుడుగాను పార్వతీ అమ్మవారుగాను అర్ధనారీశ్వర స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు అనియు, ఆ సమయంలో బ్రహ్మ సరస్వతీదేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు ఇంకా ఇంద్రాది ముక్కోటి దేవతలు, మహర్షులు మొదలైన ప్రముఖులు అందరూ ఆరాధించే వేళగా చెప్తారు. అటువంటి ప్రదోష కాలంలో మనం కూడా ఆ పరమశివుని అర్ధనారీశ్వర స్వరూపంగా ఆరాధిస్తే అర్ధనారీశ్వరుని కృపతో పాటుగా అక్కడ ఉన్న సకల దేవతల దీవెనలు పొందే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు పెద్దలు. ప్రదోషకాలంలో స్వామి దర్శనం మన దారిద్ర్య బాధలను నివారించి సకల సంపదలతో అనుగ్రహిస్తాడు అని భక్తుల యొక్క విశ్వాసం. ఇంకా కార్తీక మాసంలో ఉత్తైన ఏకాదశి, విష్ణు పూజ, క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరి తులసీలను లక్ష్మీనారాయణులుగా పూజ చేయటం, కార్తీక పౌర్ణమి రోజున శివారాధన అభిషేకములతో పాటు వరిగడ్డిని ఒక తాడులాగా పేని దానిని 2 స్తంభములకు కట్టి దానిని కాగడాలతో వెలిగించి జ్వాలాతోరణంగా చేసి వాటి కింద పార్వతీ పరమేశ్వరుల విగ్రహములను పల్లకీలో ఉంచి 3 మార్లు తిప్పినప్పుడు మనం కూడా ఆ ప్రతిమలతో పాటుగా ఆ జ్వాలాతోరణం కింద వెళితే మన పాపములు కూడా దగ్ధమవుతాయని నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున పగలు అంతా భగవంతునికి భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేయించి మట్టి ప్రమిదలలో ఆవు నేతితో తడిపిన 365 ఒత్తులను వెలిగించిన ఎడల ఇహంలో సుఖములను పరంలో ముక్తిని పొందుతాం అని పురాణాలలోని గాథలు ఇతివృత్తాలు రుజువు చేస్తున్నాయి. పవిత్ర కార్తీక మాసంలో నియమనిష్టలతో శివకేశవుల్ని పూజిద్దాం. నియమనిష్టలతో ఆరోగ్యాన్ని, పూజలు, భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని అనుగ్రహం పొందుదాం. ఏమంటారు ఫ్రెండ్స్?